సద్గురువుల వద్ద శిక్షణ పొంది అనేక మంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్ప గొప్ప కళాకారులకు అందరికీ కూడా మృదంగ విన్యాసాన్ని సహకారాన్ని అందిస్తున్నారు. ప్రత్యేకించి మా యొక్క సంబంధం దాదాపు 1980. భారతీయ విద్యాభవన్ సత్యనారాయణ రాజు గారు మన సుధాకర్ సార్ దంపతులకి వారు దుశ్యాలతో ఫలపుష్పాలతో సత్కారం మన దేవస్థానం ఎగ్జిక్యూటివ్ మన డిఓ గారు వెంకట సునీల్ సార్ గారు వారు కూడా ప్రత్యేకించి దుశ్యాలతో ఒక విద్యాశాఖ అధికారి వచ్చి సన్మానం చేయడం అనేది చాలా ఆనందించే అంశం. అలాగే వారి శాఖలోని సూపరింటెండెంట్గా పనిచేసే శివ సార్ గారు మంచి వక్త, వారు కూడా వారి యజమాని గట్టిగా మాట్లాడారు. శివ గారు కూడా మంచి వక్త, వారు కూడా యూనియన్ విభాగంలో గట్టిగా ఉంటారు. అలాగే మరో పెద్దలు మన చంద్రశేఖర్ రెడ్డి డిఓ దఫేదారుగా వారు కూడా సేవలు అందిస్తూ ఉంటారు. చూడండి, సూపరింటెండెంట్ వచ్చా, దఫేదారు వచ్చా, విద్యాశాఖలో కేసు వర్కర్ వచ్చా, అందరూ కూడా ఈ సందర్భంలో విద్యాశాఖ అంతా. అలాగే పల్గం కుమార్ సార్ గారు మంచి కళా పోషకుడు, ఆయన ఎంతోమందికి అలా పరోక్షంగా వారు చాలా విలువైనటువంటి కార్యం పురస్కరించి విద్యా విధానంలో సేవలు అందించున్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీఓ గారు పెద్దలు మునరత్నారెడ్డి గారు, సుధాకర్ సార్ గారికి మంచి ఆత్మీయులు, మంచి ఆ ఫైల్ నడిపించడంలో చాలా సుదీర్ఘకాలం వారి పాత్ర ఉంది. వారి స్నేహ బృందంతా కూడా వచ్చి ఒకసారి. అలాగే యోగా సెంటర్ నుంచి వారు కూడా ఇవాళ మెడిటేషన్ విభాగం దేశమంతా కూడా యోగా చేస్తే యోగ్యత పెరుగుతుందని, యోగా వల్ల యోగం కూడా వస్తుందని పెద్దలు దేశ ప్రధానమంత్రి గారికి తెలియజేశారు. వారందరూ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఒక్కొక్కరు ఒరవడి లేకుండా రాత్రి 9 గంటల వరకు ఈ సభా కార్యక్రమం ఉంటుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. సప్తగిరి సంకీర్తన ప్రారంభమవుతాయి. తర్వాత ఎన్నో కార్యక్రమాలకి పునాది వేసినటువంటి తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళని కూడా శ్రీ సుధాకర్ గారిని సన్మానిస్తున్నారు. మన పల్గం కుమార్ సార్ గారు ఆడిటర్, వారు చాలా పెద్ద వాళ్ళతో పరిచయమైనటువంటి వ్యక్తిత్వం వారిది. పల్గం కుమార్ గారు సిఏ, వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ సౌత్ ఇండియా మొత్తానికి చైర్మన్ ఆడిట్ విభాగంలో గురువు గారు మన ఆర్థిక వనరులంతా కూడా చూడడంలో ముఖ్యులు. అలాగే ఫిలిం సొసైటీ వారు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వారిని, సుశీలం గారి లాంటి వారిని, జ్ఞానకర్మ లాంటి వారిని మొన్న ఈ మధ్యన చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వర్తించారు. మా హిమబిందు మేడం మన మహిళా విశ్వవిద్యాలయంలో వారు డ్యాన్స్ విభాగంలో డీన్గా సర్వీస్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ శిరీష మేడం గారు, అలాగే హిమబిందు ఇండియా టాప్ మోస్ట్ డ్యాన్సర్లో కూడా మన హిమబిందు మేడం గారు ఒకరు మా కాలేజీకి ఎగ్జామినర్గా వస్తూ ఉంటారు.